హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. తదుపరి రాశి మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది మేడం? మిథున రాశి వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ యాక్చువల్గా ఈ రాశికి అధిపతి నీచపడి ఉన్నారు. సో కొంతవరకు ఏంటంటే కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటాము దాంట్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అన్నీ ఎక్కువైపోతాయి. అంటే వాడి ప్రైజెస్ ఫైనాన్షియల్ ప్రైజెస్ అనుకుందాం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట. సో మనకి వచ్చే లాభం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో తప్పక ఏంటంటే ఎవరైనా ముందుకు సాగారు అంటే ఉద్యోగం కోసం ముందుకు వెళ్ళి నాకు ఈ ఉద్యోగమే కావాలి, నేను ఈ స్థితికి రావాలి అనుకున్న వాళ్ళందరూ తప్పక శ్రమపడి సాధిస్తారు. శ్రమకి తగిన ఫలితం అనేది ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఆఫ్టర్ జూలై ఈ టైంలో చాలా బాగుంటుంది అనమాట. అలాగే వీళ్ళకి ప్రాపర్టీస్ కొంతవరకు ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్లో ఎవరికైనా కోర్ట్ కేసెస్ కానీ, లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో ఇప్పుడు మ్యారిటల్ లైఫ్ అనుకుందాం, కోర్ట్ కేసెస్ ఉంటే తొందరగా తీర్పు అనేది రాదు. కొంతవరకు లాభాలు అనేవి తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు చేసే పనిలో ముందుకెళ్తారు, లాభాలు అనేవి కొంచెం తక్కువ. ఇది క్లారిటీ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. అలాగే ఏంటంటే మనకి మేలో కూడా కేతు మూవ్ అవుతున్నారు, సింహానికి మూవ్ అవుతున్నారు. సో తప్పక తోబుట్టువులతో కానీ, అలాగే లాంగ్ డిస్టెన్స్ కజిన్స్ అనుకుందాము, లేకపోతే రిలేషన్షిప్లో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో దానికి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రెమెడియల్ మెషర్స్ అంటే తప్పక చేయాలన్నమాట వీళ్ళు. ఎందుకంటే మార్స్ 11th లార్డ్ కూడా ఉన్నప్పటికీను, లేకపోతే 2వ ఇంట్లో ఉన్నప్పటికీను నీచ స్థితిలో ఉన్నారు కనుక కొంతవరకు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది తక్కువ ఉంటుంది. సేవింగ్ మెంటాలిటీ అనేది తక్కువ ఉంటుంది. అంటే సేవింగ్ అనేది చేయడం చాలా కష్టం అని చెప్తున్నాను అనమాట. సో గురువు మూవ్ అయిన తర్వాత కొంతవరకు కెరియర్లో ఇంప్రూవ్మెంట్, ప్రమోషన్స్ రావడం కానీ, కెరియర్ విస్తరింపు మాత్రం చాలా బాగుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది కొంతవరకు నెలకొంటుందన్నమాట. అండ్ పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు విష్ణు సహస్రనామం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే లక్ష్మీదేవి పటం పెట్టి, విష్ణు లక్ష్మి అంటే ఒక కుటుంబ పరంగా పెట్టి పూజించడం, నిత్యం పూజించుకోవచ్చు. నిత్యం పూజించుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఎవ్రీ ఫ్రైడే కానీ, ట్యూస్డే కానీ ఎవరన్నా ముత్తైదువుకి పిలిచి వాయనం ఇవ్వడం కానీ, లేకపోతే చేత్తో భోజనం వండి పెట్టడం కానీ మంచిది. అది చేయలేము అనుకున్న వాళ్ళు కొన్ని కూడా పెట్టచ్చు. అన్నదానం కన్నా మించిన దానం లేదు. సో ఎవరికైనా పెట్టచ్చు. ఇది జనరల్గా గ్రహ స్థితిని బట్టి మనం చెప్పామన్నమాట. అలాగే ఎప్పటికైనా నేను చెప్పేది జనరల్ పరిహారమే ఇది. గోవుకి ఆహారం పెట్టమంటాను ఫ్రైడే. ఎందుకంటే అన్ని ప్లానెట్స్ శాంతిస్తాయి. ఎందుకంటే గోవులోనే అన్ని ఉన్నాయని మనం, అన్ని దేవతలు ఉన్నాయని మనం చూసుకుంటాము. ఇది జనరల్ పరిహారం, ఎవరైనా చేయొచ్చు. ఇది ఈ రాశి వాళ్ళకి నేను ఫ్రైడే చేయమని చెప్తున్నాను అనమాట. తప్పక ఇవన్నీ చేసుకున్నప్పటికీ వీళ్ళకి మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే అటు ప్లస్ మైనసెస్, లైఫ్ అనేది ప్లస్ అండ్ మైనసెస్. సో బ్యాలెన్స్ అనేది ఉంటుంది, ముందుకెళ్ళచ్చు కూడాను. సో వీళ్ళకి బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మేడం.